Plain Jane. Hi guys, welcome back to our channel Dilboy Creation. సో గైస్, చాలా మంది నన్ను అడిగారు, అన్న మీరు బైక్ తీసుకున్నారు కదా, దాని రివ్యూ అయితే చెప్పండి అన్న. సో మేము కూడా బండి తీసుకుంటామని. సో నేను ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది. సో ఆ 3 months లో నేను బాగా యూజ్ చేసిన తర్వాత జెన్యూన్ రివ్యూ అయితే నేను చెప్దామని నేను ఫిక్స్ అయితే అయ్యాను. సో దీంట్లో నెగిటివ్ చెప్తాను, అలానే పాజిటివ్ కూడా చెప్తాను, జెన్యూన్ గా చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి ఎవరికైతే బాగా యూజ్ అవుతుందో కూడా నేను చెప్తాను. సో మనకి కాలేజ్ చదివే స్టూడెంట్స్ కానీ, లేదంటే జొమాటో, ఫ్లిప్కార్ట్, అలా బ్లింకిట్ ఇవి వేస్తారు కదా, సో అలాంటి రైడర్స్ కూడా ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ బండి అయితే. సో దీంట్లో నెగిటివ్ పాజిటివ్ పక్కాగా నేను చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే వీడియో ఫుల్ గా చూడండి, మీకు అప్పుడే వీడియో అయితే అర్థం అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ముందైతే మనం పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనం పాజిటివ్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో వచ్చేసి మనకి 2 modes అయితే ఉంటుంది, పవర్ మోడ్, ఎకో మోడ్. పవర్ మోడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి 55 అబౌవ్ దాటినప్పుడు మనం పవర్ మోడ్ అయితే యూజ్ చేయాలి. ఎకో మోడ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం 1 to 50 ఈ మధ్యలో అయితే మనం ఎకో మోడ్ అయితే యూజ్ చేయాలి. సో మనకి ఈ మోడ్ యూజ్ చేసినప్పుడు, పవర్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఆటో అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి బండి అంటే చాలా మంది కీ ఆఫ్ చేయాలి, అలా ఆఫ్ చేయకుండా బండి ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది పవర్ మోడ్ ఉండడం వల్ల. సో మనకి ఈ బండి అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ అలా రేస్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా బండి అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఇది యూజ్ చేయకుండా, అంటే మనకి ఆన్ చేసే బటన్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గా చిందలా రేస్ చేస్తే సో మనకి ఎలా అయితే యూజ్ అవుతుంది. సో మనకి ఆటో మోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ లో కానీ, లేదంటే రైడర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ డెలివరీ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే ర్యాపిడో పర్సన్ ఎక్కించుకున్నప్పుడు కానీ మనకి అది ఆఫ్ చేయాలో లేదంటే అలా ఉంటుంది. సో అలా కాకుండా ఆటోమేటిక్ గా ఇది ఆఫ్ అనేది అయిపోతుంది ఆటో మోడ్ ఉండడం వల్ల. సో దాంట్లో ఇది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో దీని వల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా నేను చెప్తాను. సో మనకి ఇలా చిన్న రేస్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా బండి అనేది ఆన్ అయిపోతుంది. సో అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే దీనికి ట్యాంక్ వచ్చేసి 10 liters వరకు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి యూఎస్బి కేబుల్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే మనం ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మోస్ట్లీ రైడర్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే మనం కేబుల్ అయితే పెట్టుకోవచ్చు. కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూటూత్ నావిగేషన్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇది ఆప్షన్ ఉంది కదా, సో ఇది అనేది క్లిక్ చేస్తే మనకి వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా నియర్ బై లో ట్యాంక్ కానీ, పెట్రోల్ ట్యాంక్ కానీ, లేదంటే ఏవైనా హాస్పిటల్స్ కానీ ఇలా ఏవైనా ఉన్నాయంటే మీరు వాయిస్ ఓవర్ ద్వారా మీరు అడిగితే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ లొకేషన్ అనేది వచ్చేస్తుంది. అది ఎప్పుడంటే మనం మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు. అండ్ మీకు మ్యాప్ కానీ ఇవన్నీ వస్తుంది. అలానే మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా మీకు డిస్ప్లేలో అయితే ఇండికేట్ చేస్తుంది. సో అదొకటి కూడా బాగుంది. సో మీకు ఇవి సిగ్నల్స్ తెలిసిందే కదా, స్టాండ్ సిగ్నల్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ హెల్మెట్ పెట్టుకున్నారా లేదని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, హెల్మెట్ పెట్టుకోమని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ఇదొకటి ఇండికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి 125cc బైక్ అయితే. సో 125cc కాబట్టి మనం కొంచెం స్పీడ్ గా వెళ్తే ఒక 90 వరకు వెళ్తుంది బండి అయితే. సో మనకి ఫ్రంట్ డిస్క్ అయితే ఇచ్చాడు, చూసారు కదా, మనకి ఫ్రంట్ డిస్క్ అయితే ఇచ్చాడు. బ్యాక్ వచ్చేసి డ్రమ్మే, ఫ్రంట్ అయితే మాత్రం డిస్క్ ఇచ్చాడు. అలానే మనకి దీనికి ఏబిఎస్ పెట్టించుకోవాలన్నా కూడా మనకి హోల్ అయితే ఇచ్చాడు. ఏబిఎస్ కూడా మనకి పెట్టించుకోవచ్చు, ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే ఏబిఎస్ కూడా పెట్టించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి దీనికి కిక్ రాడ్ అయితే ఉండదు. సో ఆ కిక్ రాడ్ లేనప్పుడు ఏంటంటే మనం ఇక్కడ మనకి దీనికి కూడా హోల్ ఇచ్చాడు. మనం కిక్ రాడ్ పెట్టించుకోవాలనుకుంటే ఇన్ ఫ్రంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అవసరం లేదు. సో ఇన్ ఫ్రంట్ బాగా ఒక 5-6 years అయిపోయిన తర్వాత మీరు బ్యాటరీ అది కొంచెం ఇబ్బంది అయిన ఏమైనా ట్రబుల్ అయితే ఇక్కడ హోల్ అయితే ఇచ్చాడు. సో మనం హోల్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఎలా అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ వచ్చి ఇది బ్లూటూత్ నావిగేషన్ కదా. సో మనకి ఇది లైట్ది, అండ్ వచ్చేసి మనకి ఇది పాస్ లైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ ఇండికేటర్, అండ్ వచ్చి హార్నర్. మనకి 2 mirrors అయితే ఇస్తాడు. అండ్ హ్యాండిల్ కంఫర్ట్ కానీ నాకు అయితే చాలా బాగా నచ్చింది. సో మనకి క్లచ్ మూమెంట్ కానీ, సో మనకి లైట్స్ కూడా ఎల్ఈడి లైట్సే. సో మనకి ఫ్రంట్ లైట్ కూడా 2 ఎల్ఈడి. అండ్ రెండు టైర్స్ వచ్చేసి సూప్లెస్ టైర్లే. సైలెన్స్ సౌండ్ అయితే వినండి.
అండ్ మీరు సీట్ కంఫర్ట్ చూస్తే మీకు రియల్ పిల్లోలా అనిపిస్తుంది. సో చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో 2 మెంబర్స్ కి అయితే ఇద్దరైతే కూర్చోవచ్చు. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చి సేఫ్టీ రాడ్ కూడా మనకి చాలా అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటుందంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ కి అయితే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు బండి మొత్తం ఫుల్ గా దేకిరేసినా కానీ బండి అయితే ఇది ఉండడం వల్ల ట్యాంక్ అయితే ఏం కాలేదు. సో ఎలా ఉన్న రాడ్ అయితే అలాగే ఉంది, చిన్నది బెండ్ అయితే అయ్యింది. సో అందుకని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఏవైనా పర్సనల్స్ కానీ లేదంటే ఏమైనా కేబుల్ కానీ మనం ఈ సీట్లు అయితే దాచుకోవచ్చు. సో మీకు అరౌండ్ అంటే మీరు పేపర్లు కానీ లేదంటే ఏమైనా పర్సనల్స్ ఏమైనా దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి అయితే బాగుంది. సో దీంట్లో నెగిటివ్ వచ్చేసి ఏంటంటే సో మనకి స్పీడ్ వెళ్ళినప్పుడు అది కొంచెం ఈ ఆటో మోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సడన్ గా ఆగిపోతుంది. 5th గేర్ అది ఉన్నప్పుడు పవర్ మోడ్ యూజ్ చేసినప్పుడు కూడా కొంచెం అయితే ఆగిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు చాలా మంది ఏమంటున్నారంటే ఎక్స్ట్రీమ్ బైక్ బాగుందని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ నుంచి కూడా మనం ఒకసారి రివ్యూ తీసుకొని నెక్స్ట్ వీడియో అయితే చేద్దాము. సో గైస్ వీడియో అయితే ఫుల్ గా చూసారు కదా. మీకు ఇంకేమైనా నెగిటివ్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేదంటే పాజిటివ్ గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సో నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలిపితే నేను అక్కడి నుంచి అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ దీనికి వచ్చేసి చాలా మంది రివ్యూస్ లో అంటున్నారు కదా 60, 75, 50 ఇలా మైలేజ్ అంటున్నారు కదా. సో నేను ఒకసారి అయితే నాకు 100 lakhs కంప్లీట్ అయిపోతే నేను మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్ అయితే పెట్టండి. సో నేను అక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్